రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్లు దాటవు, బీసీలకు 42% రిజర్వేషన్ పెంచడానికి వీలు కాదు, సాధ్యం కాదని నేను చెప్పలే. ప్రొఫెసరు చాలామంది బీసీ నాయకులు చెప్పారు, వాళ్ళ పేర్లు ఎందుకు మళ్ళీ బీసీలు ఇబ్బంది. వాళ్ళందరూ కూడా ఎవరైతే జస్టిస్ ఈశ్వరయ్య తను న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తే ఏం చెప్పిండు, ఇది సాధ్యం కాదు అని చెప్పిండు. అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇలా కొంతమంది ఎవరైతే రాజకీయ పార్టీలతో నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాధవరెడ్డిని ద్రోహిగా చూపిస్తారు తప్ప రాజ్యాంగబద్ధంగా ఇది చెల్లదు, చట్టబద్ధంగా చెల్లదు అని చెప్పి అందరు ఆలోచన ఉంది. ఇలా ప్రజలు కూడా అదే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే మొన్న ధర్నా నిర్వహించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. అరే ఎవరి మీద ఎవరు ధర్నా చేస్తారని వాళ్ళే క్వశ్చన్ చేసుకురు. ఒక బీ సంఘం ఇంకో బీ సంఘం అడిగింది, లేదు ప్రజలు బీ సంఘాలు అడుగుతున్నాయి. అరే ఎవరి మీద ధర్నా చేస్తారు, ఇంతకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 50% దాటొద్దని కోర్టులు చెప్తా ఉంటే మీరు వస్తుందని చెప్పి మభ్యపెట్టి ఇలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ధర్నాలు చేస్తారు. ఇలా ఒక రాజకీయ పార్టీ తప్పు చేస్తారు, కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ మీద రాష్ట్ర రాజకీయ పార్టీ అన్న ధర్నా వేయాలి. లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ ధర్నా వేయాలి. కానీ 3 రాజకీయ పార్టీలు వారితో పాటు కుల సంఘాలు ఏవైతే కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయో వాళ్ళు ధర్నాలు చేశారు. ఎవరి మీద చేసారు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు కూడా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నా అంటే భారత రాజ్యాంగం ప్రకారం లేక చట్ట ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని ఉన్నది. ఒకవేళ దాటాలని పరిస్థితులు వస్తాయి. ఇలా చాలా మంది 9వ షెడ్యూల్ తమిళనాడు తరహా అని చెప్తా ఉన్నారు.